హలో గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ సెల్లింగ్ వర్జినిటీ. దేవుణ్ణి దూరం నుండి చూసి దండం పెట్టుకోవాలి కానీ అతని పక్కన స్థానం కోరకూడదమ్మా. అది మనకు మంచిది కాదు, ఆయనకి మంచిది కాదు అని చెబుతుంటే తల్లి మాటలకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక దిగులుగా చూసింది. ఈ విషయం మౌర్యకి చెబితే ఎలా రియాక్ట్ అవుతాడో అన్న టెన్షన్ మొదలైంది. సరే అమ్మా, ఇప్పుడైతే నువ్వు పడుకో, నేను ఆయనతో మాట్లాడతాను అని చెప్పనైతే చెప్పింది. కానీ అతని దగ్గర ఈ విషయం డిస్కస్ చేస్తే ఎంత కోపం వస్తుందో అని టెన్షన్ పడుతోంది. మళ్ళీ ఏదో గుర్తొచ్చిన దానిలా అమ్మా అంటూ పిలిచింది. చెప్పమ్మా, నీ హాస్పిటల్ బిల్ ఎంతైందో తెలుసా అంటుంటే తెలీదమ్మా అనింది. 30 lakhs. ఇంకా నీకు ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. వీక్లీ వన్స్ నీకు డయాలసిస్ చేయాలి. ఆ విషయం నీకు తెలుసా? అవును. మరి ఒక్కసారిగా 30 లక్షలు మన అవసరానికి ఎవరిస్తారమ్మా? కానీ ఆయనిచ్చారు. ఒక్కసారిగా అన్ని లక్షలు నన్ను ఒక్కదాన్ని తెమ్మంటే ఎక్కడి నుండి తెస్తాను? నేను మా మేనేజర్కి కాల్ చేస్తే ఈయనకి కాల్ చేసి ఈ మ్యాటర్ చెప్పారు. సాటి ఆడపిల్ల బాధ చూడలేక నా దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తే ఇప్పటికిప్పుడే మీ అమ్మకి సర్జరీ జరుగుతుంది అని చెప్పారు. సో సరే అంటూ అగ్రిమెంట్ మీద సైన్ చేశాను. అతని దగ్గర వర్క్ చేస్తానని, అతను అప్పు తీర్చే వరకు ఇక్కడే ఉండమన్నారు. నేను మా ఇంట్లోనే ఉంటాను అని, అక్కడి నుండి ఆఫీస్కి వస్తానని చెప్పినా వినలేదు. ఎందుకో తెలుసా? నీకు వీక్లీ వన్స్ డయాలసిస్ చేయించాలి. నేను హాస్పిటల్కి వారానికి ఒకసారి ఎలా తీసుకెళ్తానమ్మా? అందుకే నీ బాధ్యత ఆయన తీసుకున్నారు. అంత మంచి మనిషిని బాధ పెట్టమంటావా అమ్మా? చెప్పు. ఆయనకి మనుషుల విలువ తెలుసు. అందుకే బిజినెస్ మైండ్ సెట్తో కాకుండా మానవత్వంతో ఆలోచించారు. సో అది మర్చిపోయి నేను మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతానని అతని మొహం మీదే చెప్పి వెళ్ళిపోతే అతని మోసం చేసిన దాన్ని అవుతాం కదా. మన అవసరం తీరగానే ఆయనని వదిలి ఎలా వెళ్తామమ్మా చెప్పు అంటుంటే ఆలోచనలో పడింది విజయ. తల్లి ఏం మాట్లాడకపోతే తల్లికి అర్థమైనట్లుంది అనుకుంటూ ఎక్కువ టెన్షన్ పెట్టకూడదని, ఇవన్నీ నీకేం అవసరం లేదమ్మా, నేను చూసుకుంటాను, నువ్వేం బాధపడకు, నువ్వు హ్యాపీగా నిద్రపో. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోమ్మా, నేనేం చేసినా నీకోసం మాత్రమే చేస్తానమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది వైనవి. కూతురు సమాధానానికి ఇంకేం మాట్లాడలేకపోయింది విజయ. కానీ ఇక్కడ ఎన్ని రోజులు ఇలా ఉండాలి? పరాయి వాళ్ళింట్లో ఉంటే చూసేవాళ్ళు నా కూతుర్ని తప్పుగా అనుకోరా? వీళ్ళతో మాకు ఏం రిలేషన్ ఉందని అన్న ఆలోచనలు ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు. తల్లిని ఇప్పటి మటుకు ఆపింది. కానీ ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూనే ఆ రోజు అలా గడిచిపోయింది. ఆలోచనలో ఉన్న వైనవి భుజం మీద చెయ్యి పడగానే ఉలిక్కిపడి చూసింది. ఎదురుగా మౌర్యని చూసి కంగారుగా లేచి నిలబడింది. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? నేను వచ్చింది కూడా చూసుకోకుండా అన్నాడు. అతను ఎప్పుడొచ్చినా టెన్షన్గా ఎదురు చూసే వైనవి ఆ రోజు ఆలోచనలో ఉందని, ఏం లేదు సార్ అని తల కిందకి దించే చేతులు నలుపుకుంటూ ఉంటే ఆమెను అలాగే చూస్తూ చేతులు పట్టుకొని ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. అతను అలా లాగగానే ఫోర్సుగా వచ్చి 1/2 ఇంచు దూరంలో నిలబడింది. తనని బెడ్ మీద కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పు, వాట్స్ యువర్ ప్రాబ్లం అన్నాడు. అమ్మా అని ఆగిపోయింది. అమ్మా అన్నాడు ప్రశ్నిస్తున్నట్లుగా. అంటే అమ్మ ఇక్కడ ఎన్ని రోజులు ఉంటామని అడుగుతోంది. ఇలా పరాయి వాళ్ళింట్లో ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారని తన టెన్షన్ అని భయంగా చెబుతున్న వైనవి మాటలకి మౌర్య పిడికిలి బిగిసి అడిగితే నువ్వేం సమాధానం చెప్పావు అన్నాడు ఒక హైబ్రో పైకెత్తి. నిన్ను ఆయనే కాపాడాడు. ఇప్పుడు ఆయన రుణం తీర్చుకోకుండా మనం వెళ్తే మోసం చేసినట్లవుతుంది అన్నాను. ఆమె మాటకి వైనవి చేతులు వదిలి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను సడన్గా ఎందుకు దూరమయ్యాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది. ఏమైందని అడుగుతున్న సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. అతను ఎందుకు అలా వెళ్తున్నాడో ఆమెకేం అర్థం కాలేదు. పనుండి బయటకెళ్తున్నాడేమో అనుకుని సైలెంట్గా ఊరుకుంది వైనవి. ఇక ఆ రోజు నైట్ మొత్తం మౌర్య తన రూమ్కి రాలేదు. ఇదేంటి, ఈయన అలా వెళ్ళిపోయాడు, మళ్ళీ రూమ్కి రాలేదేంటి అనుకుంటూ ఎక్కడికి వెళ్ళాడా అని రూమ్ బయటకు వస్తుంటే మేడ్ ఫుడ్ ప్లేట్తో ఎదురొచ్చింది. వనజ గారు, మౌర్య సార్ ఎక్కడున్నారు? అతని రూమ్లో ఉన్నాడమ్మా.
ఏం చేస్తున్నారు? నాకు తెలీదమ్మా. మిమ్మల్ని తినేసి పడుకోమని చెప్పారు. ఆయన తిన్నారా? అని అడిగింది. తీసుకెళ్ళానమ్మా. వద్దన్నారు. అదేంటి? ఆయన తినకుండా నేనెలా తింటాను? ఆయన తినంది నేను తినను అంటుంటే, లేదమ్మా, మిమ్మల్ని తినమని చెప్పారు. మళ్ళీ నన్ను కోప్పడతారు అంటుంటే, సరే ఇటివ్వండి అంటూ ఆమె చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుని మౌర్య రూమ్‌కెళ్ళింది. వర్క్‌లో బిజీగా ఉన్నాడేమో, ఒడిలో ల్యాప్‌టాప్ పెట్టుకొని కనిపించాడు. అతన్ని కదిలించాలంటే భయం వేస్తున్నా అతనెందుకు ఫీల్ అయ్యాడో తెలుసుకోవాలని లోపలికెళ్ళింది. ఫుడ్ ప్లేట్‌తో సార్ అని పిలిచింది. పలకలేదు. దగ్గరికెళ్ళి అతని భుజం మీద చేయి వేసి పిలవగానే తల తిప్పి చూశాడు. ఏమైంది మీకు? ఎందుకలా వచ్చేశారు? మీరు తినకుండా నేనెలా తింటాను? అంటుంటే ఆమె కళ్ళలోకి చూస్తూ, నేను లేకుండా ఎలా బ్రతకాలనుకుంటున్నావో అలాగే తినేసేయ్ అన్నాడు ఒకే మాటగా. ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయింది. అతన్ని మళ్ళీ వర్క్‌లో మునిగిపోయాడు. ఆమె షాక్ నుండి బయటకు వచ్చి, నేను మీ దగ్గర ఇలాగే ఎన్ని రోజులు ఉండాలి? అంటుంటే, చెప్పానుగా, నీ ఆత్మ నాలో కలిసిపోయిందని. నువ్వు దూరంగా ఉంటే ఈ ఆత్మకి అర్థం ఉండదు అన్నాడు. ఒక్కసారికి కలిస్తే అలా అవుతుందా? అని అడిగింది. నెక్స్ట్ సెకండ్‌లో అతని ఒడిలో చేరిపోయింది వైనవి. ఒక్కసారి కాదు, ఒక్క చూపు చాలు నువ్వు నా శరీరంలో, నా ప్రతి ఆలోచనలో కలిసిపోవడానికి అన్నాడు. ఆమెకు అతని మాటలు అర్థం కావట్లేదు. అతనేం చెబుతున్నాడో కూడా అర్థం కాకపోతుంటే పిచ్చి చూపులు చూస్తూ, మీరు మాట్లాడే మాటలు నాకు అర్థం కావట్లేదు. నేను మీకు ముందే తెలుసా? ఎందుకు నన్ను మీ దగ్గరే ఉంచుకోవాలని ఫిక్స్ అయ్యారు? ఇలా లైఫ్ లాంగ్ ఏ బంధం లేకుండా మీ దగ్గర ఉంటే సొసైటీ మనిద్దరి గురించి మాట్లాడకుండా ఉంటుందా? మీరొక గొప్ప బిజినెస్ మ్యాన్. నాకంటే ఎక్కువ పరువు మీకుంటుంది. ఆ సొసైటీకి మీరేం సమాధానం చెబుతారో? నా సోల్‌మేట్ అని చెబుతాను. మరి నాకేం సమాధానం చెబుతారు? యూ ఆర్ యాన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై బాడీ అంటుంటే గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది. ఇక నీ డౌట్స్ క్లారిఫై అయినట్లే కదా? అంటుంటే, నో, అవ్వలేదు. ఒక్కరోజుకే మీ బాడీలో పార్టీలా మారిపోతానా? మనిద్దరి మధ్య ఇంతకుముందు పరిచయం ఉందా? సడన్‌గా ఒక గాలిలా వచ్చి నన్ను చుట్టేశారు. ఒక్కరోజుకి అనుకున్న నేను ఇలా లైఫ్ లాంగ్ మీ దగ్గరే ఉండేలా లాక్ చేసేశారు. మీ మనసుకి ఒక క్లారిఫై దొరికింది. మరి నా మనసుకి క్లారిఫికేషన్ ఇవ్వరా? అలా ఇవ్వాలంటే ఏం చేయాలి? అన్నాడు. మనిద్దరి మధ్య బంధం అనేది ఏర్పడాలి. ఆ బంధం విలువ కట్టలేనిది అయ్యుండాలి. నా మనసులో విలువ కట్టలేని బంధంగా ఎప్పుడో మారిపోయావు. ఇప్పుడు కొత్తగా మార్చడానికేముంది? ఇలా మాట్లాడితే నేనేం సమాధానం చెప్పను? నాకేం చెప్పనవసరం లేదు. ఇక నువ్వు తినేసి పడుకో. నాకు చాలా వర్కుంది అంటుంటే కన్‌ఫ్యూజన్‌గా చూస్తూ, ఇక ఈ టాపిక్ ఆమె బుర్రను కన్‌ఫ్యూజన్‌కి గురి చేస్తుంటే, ఇక అడిగి బుర్ర పాడు చేసుకోవడం కంటే సైలెంట్‌గా ఉండడం బెటర్. టైం వచ్చినప్పుడు కాలమే సమాధానం చెబుతుంది అని మనసుకి సర్ది చెప్పుకొని, ముందు మీరు తినండి. నాకాకలిగా లేదు. నువ్వు తినేసేయ్. మీరు తినకపోతే నేను తినను అంటుంటే తల తిప్పి ఓ చూపు చూశాడు. అతని చూపులకి భయపడుతూనే తినిపించడానికి చపాతీని కర్రీలో డిప్ చేసి ఆమె చెయ్యి అతని ముందుకు చాపింది. తింటాడో తినడో అని ఆలోచిస్తుండగానే ఆమె చేతిలో ఉన్న చపాతీ అతని నోట్లోకి చేరిపోయింది. అతని పెదవులు సన్నగా సాగాయి. ఇక అతను అలా తింటుంటే ఆమె మనసు తేలికపడి పూర్తిగా తినిపించి అక్కడి నుండి వెళ్ళిపోతున్న ఆమె చీర చెంగు పట్టి ఒడిలోకి లాక్కొని, ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు? ఫినిష్‌నా? అన్నాడు. కంప్లీట్ అయిందిగా అనింది కంగారుగా. మరిది? అంటూ పెదాలని తుడవకుండానే వెళ్ళిపోతుందని చూపించాడు. ఇక ఆమె చీర చెంగుతో అతని పెదాలు తుడుస్తుంటే ఆపి ఆమె పెదాలనందుకున్నాడు. ఇక ఎంత ఇంటెన్సిటీగా, ఎంత డీప్‌గా ఇస్తున్నాడో అంటే అతని ముద్దుకి ఆమె మనసు మెల్ట్ అయిపోయింది. అతని జుట్టు లోపలికి వేళ్లు జొప్పించి పూర్తిగా అతనికి సహకరించింది వైనవి. ఇక 2 నిమిషాలకి వదిలి ఆమెను చూడగానే ఆమె కనుపాపలు సిగ్గుతో కిందకి వాలిపోతున్నాయి. ఆమె మోముని దోసిట్లోకి తీసుకుని నుదిటిన కిస్ చేసి, యు ఆర్ ప్రీషియస్ ఆఫ్ మై లైఫ్ అన్నాడు. అతని కళ్ళల్లో ఏదో మాయ ఉంది. ఆమెకు అతనికి ఈ 2-3 రోజుల సంబంధమే అయినా ఎన్నో జన్మల సంబంధం ఉన్నట్లుగా అనిపించింది. అతని చూపులో, అతని భాషలో తెలియకుండానే ఆమె కంట్లో చేరిన కన్నీటిని అతని పెదాలతో తుడుస్తూ తినమని ఫుడ్‌ని ఆమె నోటి ముందు పెట్టాడు. కన్నీళ్లతోనే నోరు తెరిచింది. ఇక తినిపించి, ఇవి ఇక నీ లైఫ్‌లో కనిపించవు అని మరోమారు ఆమె పెదాలని ముద్దాడి,
నాకొక చిన్న పనుంది, చేసుకొని వస్తా, పడుకోకు అని చెప్పగానే అప్పటి వరకు కన్‌ఫ్యూజన్‌గా ఉన్న మనసంతా అతని మాటలతో పూర్తిగా క్లియర్ అయినట్లుగా అనిపిస్తుంటే రూమ్ నుండి బయటకు వచ్చి అతని తలుపుల్లో ఆ కాసేపు గడిపింది. మౌర్య లోపలికి వచ్చి "ఇక వెళ్దామా?" అన్నాడు. ఎక్కడికి అన్నట్లు చూస్తూ ఉంది. చెప్పకుండానే ఆమె చేయి పట్టి ముందుకు తీసుకెళ్తున్నాడు. కిందకి వచ్చిన మౌర్య, వైనవి ఎదురుగా అనసూయమ్మ కనిపించడంతో "నీకు ఈ ఇంట్లో అంతులేని స్వేచ్ఛ ఉంది. నీకు మాత్రమే ఉంది. నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి. నీకెవరు అడ్డు చెప్పరు. ఇది నీ ఇల్లు" అంటుంటే అయోమయంగా చూస్తూ ఉంది. "ఏం చేయాలనిపిస్తుంది?" అని అడిగాడు సూటిగా. అతని మాటల్లో ఆంతర్యం ఆమెకు అర్థం కాకపోతుంటే తల తిప్పి బామ్మని చూసి వైనవిని చూశాడు మౌర్య. అంటే బామ్మకి మొన్న సేవలు చేయాలనుకుంది కానీ ఆమె దగ్గరికి రానివ్వలేదని గుర్తు రాగానే "ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను" అంటూ అనసూయమ్మ దగ్గరికెళ్ళింది. కాస్త కంగారుగానే వెనక మౌర్య ఉన్నాడు అన్న ధైర్యంతో "బామ్మగారు, మీకు నా చేతులతో వంట చేసి పెట్టాలనుంది. ఎప్పుడు చేయమంటారు?" అని అడిగింది. ఆమె ఎప్పుడైతే బామ్మ అని పిలిచిందో తలెత్తి ఆమెను ఓసారి చూసి అక్కడి నుండి తన రూమ్‌కెళ్ళిపోయింది. తల తిప్పి మౌర్యని బాధగా చూస్తుంటే "ఏం పర్లేదు" అన్నట్లు కల్లార్పాడు. అతని భరోసాకి అప్పటి వరకు భారంగా ఉన్న ఆమె మనసు తేలిక పడడంతో "ఇప్పుడే వస్తాను" అని చెప్పి కిచెన్‌లోకెళ్ళి ఆమె చేతులతో కాఫీ కలిపి అనసూయమ్మకి తీసుకెళ్ళింది. తల తిప్పి ఎదురుగా ఉన్న వైనవిని చూసిన బామ్మ అటువైపు తిరగగానే ఆమె చెయ్యిని పట్టుకొని "నన్ను క్షమించండి బామ్మగారు. నేను ఏదైనా తప్పు చేస్తే ఈ ఇంటికి నేనేమవుతానో తెలీదు కానీ మీ మనవడు నన్ను ఈ ఇంట్లో పెట్టుకున్నాడు. అలా ఎందుకు చేస్తున్నారో నాకు తెలియట్లేదు. మీకు కోపం వస్తే నన్ను కొట్టండి, తిట్టండి. అంతేకాని ఇలా మాట్లాడకుండా ఉంటే నాకు బాధేస్తోంది. ప్లీజ్ బామ్మగారు, నా చేతి కాఫీ ఈసారి రుచి చూడాల్సిందే. బాగోలేకపోతే నేర్చుకుంటాను" అని ప్రేమగా చెబుతుంటే ఆమెనొకసారి అలాగే చూసి చేతిలో ఉన్న కాఫీని తీసుకుంది బామ్మ. వైనవి ఆనందానికి అవధుల్లేవు. నవ్వుతూ చూస్తూ ఉంది. బామ్మ కాఫీ తాగి కాఫీ కప్ వైనవి చేతిలో పెట్టింది. "ఈ కాఫీ మీకు నచ్చిందా బామ్మగారు?" అని అడుగుతుంటే చిన్నగా నవ్వింది. ఒక్కసారిగా ఆమె మనసు గాలిలో తేలిపోయింది. "థ్యాంక్ యూ బామ్మగారు" అని ఆమె కాళ్ళకి నమస్కారం చేసి "మీకు ఇప్పటి నుండి ఏం కావాలన్నా నన్ను అడగండి. ఏం తినాలనిపించినా నన్ను మాత్రమే అడగండి. నేను చేసి పెడతాను" అని ప్రేమగా చెప్పి బయటకి వచ్చేసింది వైనవి. ఆమె చేతిలో ఉన్న కాఫీ ఖాళీ కప్‌ని మేడ్ తీసుకొని వెళ్ళిపోవడంతో మౌర్యని చూసి "థ్యాంక్ యూ" అనింది నవ్వుతూ. "ఎందుకు" అన్నట్లు కళ్ళు చిన్నవి చేశాడు. "ఊరికే" అని నవ్వడంతో ఆమె చెయ్యి పట్టుకొని ముందుకు సాగాడు. "ఎక్కడికి తీసుకెళ్తున్నారు?" అని అడుగుతున్నా కానీ సమాధానం చెప్పకుండా తనని కారులో కూర్చోబెట్టి కారు స్టార్ట్ చేశాడు. మొదటిసారి అతనితో బయటకెళ్తున్నానని అర్థమవుతుంటే కొత్తగా అనిపిస్తోంది వైనవికి. ఇంకా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది. ఆమె లైఫ్‌లో ఇంత సంతోషం ఎప్పుడూ పడలేదేమో. ఇంతకు ముందు కంటే ఆ సిటీ స్వర్గంలా తలపిస్తోంది ఆమెకి. ఆమె సంతోషాన్ని మిర్రర్ నుండి నిమిషానికి 4 సార్లు చూస్తూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు మౌర్య. నెక్స్ట్ పార్ట్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.